వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఎక్కడైనా సరే మనము బాలీవుడ్లోనూ మరియు హాలీవుడ్లోనూ ఫ్రాంచైజీ మూవీస్ని ఇంతకాలం చూసామన్నమాట. ఇప్పుడు తొలిసారిగా మన యొక్క తెలుగులో కూడా ఫ్రాంచైజీలు రావటము మరియు వీటిల్లో హిట్ 1తో విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి మూవీ మంచి హిట్ సాధించటం, దాని తర్వాత హిట్ 2 తోటి అడవిశేషుతో వచ్చినటువంటి మూవీ కూడా హిట్ కావటం చూసాము. అదే కోవలో ఈ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 3 ఏకంగా నాని స్టార్ హీరో నాని హీరోగా ఈ యొక్క మూవీని తెరకెక్కించారు. వాళ్ళు ఏవైతే నమ్మారో ఆ విధంగానే హిట్ 3 కూడా మంచి టాక్ తోటి ముందుకు దూసుకుపోతుందన్నమాట. ఎక్కడ చూసినా సరే హిట్ 3 యొక్క రివ్యూ చూసినట్లయితే మంచి హిట్ టాక్తోనే ముందుకు దూసుకెళ్తుందన్నమాట. ఇంకా కలెక్షన్స్ పరంగా కూడా ఈ యొక్క మూవీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించి స్టాండమ్ని క్రియేట్ చేసుకుంది. తొలి రోజే 43 కోట్లు గ్రాస్ను వసూలు చేసి మంచి వసూళ్లు సాధించినటువంటి మూవీగా నాని మూవీస్లోనే నటించినటువంటి హైయెస్ట్ గ్రాసర్గా కూడా యొక్క మూవీస్లో రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. ఇంకా ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ మంచి యాక్షన్ మరియు డ్రామా మరియు సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ ముందుకు దూసుకెళ్తుందన్నమాట. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాసును సాధించి దానికి కూడా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇంకా చూసినట్లయితే ఈ మూవీలో నటించినటువంటి శ్రీనిధి శెట్టి, రావు రమేష్, సముద్రకని, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించి తమ యొక్క పాత్రలకి మంచిగా న్యాయం చేసి ఈ యొక్క మూవీలో తమ వంతు వాళ్ళు యొక్క పాత్రలకు న్యాయం చేసి ఈ మూవీని హిట్లో తమ యొక్క రోల్ని ప్లే చేశారనమాట. ఇంకా చూసినట్లయితే మొదటి రోజు అలాగ ఉన్నట్లయితే ఇంకా రెండో రోజు కూడా ఈ యొక్క కలెక్షన్స్ ఆగకుండా ముందుకు దూసుకెళ్తుందన్నమాట ఈ యొక్క హిట్ మూవీ. ఇంకా రెండో రోజు కూడా ఏమాత్రము కలెక్షన్స్ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తుంది ఈ యొక్క హిట్ 3 మూవీ. దాదాపు 62 క్రోర్స్ గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల వైపు శరవేగంగా పరుగులు తీస్తున్నట్లుగా ఈ యొక్క ఫిగర్స్ని చూస్తుంటే మనకు అర్థమవుతుందన్నమాట. దాదాపు 2 రోజులకే 62 కోట్లు గ్రాస్ వసూలు చేసిందన్నట్లయితే ఇంకా సాటర్డే మరియు సండే రోజు హాలిడేస్ కావడంతో ఈ యొక్క మూవీ అవలీలగా 5వ రోజు దాటే సమయానికి 100 కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశము చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే మొదటి 2 రోజుల యొక్క గ్రాస్ 62 కోట్లు కలెక్షన్స్ దాటడము మరియు 100 కోట్ల వైపు పరుగులు తీయడంతో హిట్ 3 మ్యాక్సిమము అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వసూలుతోటి ముందుకు దూసుకెళ్తుందన్నమాట. ఇంకా ఈ విషయాన్ని కూడా అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. ఇంకా శైలేష్ కొలను యొక్క దర్శకత్వ ప్రతిభ కారణంగా హిట్ 3 కూడా మంచి దూకుడుగా దూసుకుపోతుందని మనము చెప్పవచ్చు అన్నమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా ఈ మూవీలో నటించినటువంటి వాళ్ళు కూడా శ్రీనిధి శెట్టి కానీ లేకపోతే రావు రమేష్ కానీ సముద్రకని కానీ వాళ్ళ యొక్క పాత్రలకు న్యాయం చేయటమే కాక ఈ యొక్క పాత్రలకు జీవం పోసినట్లుగా కూడా విశ్లేషకులు కానీ మరియు రివ్యూస్లో కానీ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఏదేమైనా సరే మంచి కథ సెలక్షన్స్లోనూ మరియు మంచి సినిమా నాలెడ్జ్ ఉన్నటువంటి నాని తమ యొక్క మూవీ సెలక్షన్స్లో మంచిగా అతను ఆలోచించి ముందడుగు వేస్తూ ఉంటాడు అని మనకు తెలుసు అనమాట. అందుకనే అతని యొక్క సినిమాస్ అయినా సరే అతను ఎంచుకున్నటువంటి స్టోరీస్ అయినా సరే తెలుగు ప్రేక్షకులకి 100% నచ్చుతాయన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూసాము. అతని యొక్క మూవీస్ మ్యాక్సిమం నాని మూవీస్ అంటే మంచి హిట్ టాక్తోనే ముందుకు తీసుకెళ్తుంటాయన్నమాట. అదే కోవలో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ మూవీ కూడా మున్ముందు మంచి వసూలు సాధించి 100 కోట్ల వైపు అతి త్వరలోనే చేరుకోబోతున్నటువంటి సందర్భంలోని ఇంకా భవిష్యత్తులో మంచి విజయము మంచి కలెక్షన్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.